ఫ్యాట్ ఫిల్లర్స్ ఏం చూస్ చేయాలి పేషెంట్స్కి అన్నది ఒక కామన్ క్వశ్చన్ పేషెంట్స్కి డాక్టర్కి కూడా. సో ఐఎమ్ డాక్టర్ సుమా సంధ్యాల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఫ్యాట్ ఈజ్ రీప్లేసింగ్ ఫిల్లర్స్ అని చెప్పి చాలా ఆర్టికల్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడడం చూస్తున్నాం. ఎందుకు ఫ్యాట్ రీప్లేస్ చేస్తుంది? వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్? యాక్చువల్లీ ఒక ప్లాస్టిక్ సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్కి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, ఫిల్లర్స్కి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అంటే, ఫ్యాట్ ఈజ్ చాలా మీ బాడీలో దొరుకుతుంది అండ్ యువర్ ఓన్ టిష్యూ. సో ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసి ఇంజెక్ట్ చేస్తాం. ఏమేమి యూటిలిటీస్ ఉంటాయి అంటే, అండర్ ఐ ఫిల్లర్గా వాడచ్చు, చీక్ ఆగ్మెంటేషన్, చిన్ ఆగ్మెంటేషన్, లిప్ ఆగ్మెంటేషన్, జాలైన్ డెఫినిషన్, మెనీ స్కార్ ఇంప్రూవ్మెంట్స్కి కూడా ఫ్యాట్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఫ్యాట్ మీ బాడీలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంజెక్ట్ చేసిన తర్వాత, అంటే 100% ఆఫ్ ద ఫ్యాట్ ఇస్తే 30% ఈజ్ అబ్జార్బ్ బై యువర్ బాడీ. సో ద రెస్ట్ 70% వాట్ ఎవర్ స్టేస్ ఈజ్ ఫర్ ఎవర్. సో యూజువల్లీ ఫ్యాట్ గ్రాఫ్టింగ్తో మళ్ళీ చేయాల్సిన అవసరము, రిపీటెడ్ ప్రొసీజర్స్ అంటే ఎవ్రీ 6 to 9 months ఫిల్లర్స్ ఎలా తీసుకోవాలో ఫ్యాట్తో ఆ నీడ్ ఉండదు. అండ్ ఇట్ ఈస్ యువర్ ఓన్ బాడీ ఫ్యాట్. అందుకని చాలామంది పేషెంట్స్ ఈ మధ్య కాలంలో ఫ్యాట్ ప్రిఫర్ చేస్తున్నారు కంపేర్ టు ఫిల్లర్స్. బట్ ఫిల్లర్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ యూజెస్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్. ఫిల్లర్స్ ఆర్ డే కేర్ ప్రొసీజర్, అంటే ఆఫీస్ ప్రొసీజర్, వచ్చి ప్రొసీజర్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. డౌన్ టైమ్ ఈజ్ లెస్, రికవరీ ఈజ్ లెస్, and the results are very obvious and very soon. So fillers has their own advantage, but still patients ki need undi manchi result ostadi ante fat valla unna advantages kuda cheptam. A board certified plastic surgeon, as I always say, will suggest you the best thing needed. Both have their own utilities, pros and cons.